పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఆయన్ని వ్యక్తిగతంగా ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్న వాళ్ళు ఆ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు సంబంధించిన అంశంలో అది సామాజిక దాడిగా భావించాలి. ఒక వ్యవస్థలో ఈరోజు బలమైన నాయకుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో తేడానికి కారణమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తేడానికి ప్రధానమైన కారణం ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెచ్చిన ముఖ్యమైన నాయకులు బీజేపీ కోర్ కమిటీలో అగ్రస్థాయిలో ఉన్న నాయకుల మీద ఈ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా సామాజిక దాడి కొనసాగుతుంది. ఇదంతా కూడా గమనించాలి. సామాజిక కోణంలో సినిమా మీద దాడి జరిగితే, ఆర్థికంగా ఇబ్బంది జరిగితే, రాజకీయంగా ఇబ్బంది జరిగే పరిస్థితి తేవాలనే ఉద్దేశం ప్రధానంగా పవన్ కళ్యాణ్ వెంట నడిచే అభిమానులు కానీ, జన సైన్యం కానీ, యువత కానీ వీరంతా కూడా ఎక్కువ ఆయన్ని అభిమానిస్తూ ముందుకెళ్లే పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏ విధంగా పోతున్నారో వారి యొక్క ఆదర్శాలతో ముందుకు పోయే యువత అనేది పవన్ కళ్యాణ్ తోటి ఫాలో అవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా రాజకీయ కోణంలోనే ఆలోచించే అవసరం ఉంది. రాజకీయ కోణంలో రాజకీయ ప్రత్యర్థులు వేరు, సామాజిక కోణంలో సామాజిక ప్రత్యర్థులు వేరు. ఇక్కడ సామాజిక కోణంలోనే ఈ దాడి కొనసాగుతుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా సామాజికంగా దెబ్బ కొట్టాలని ఇప్పుడు ఈ సినిమా మీద దాడి తీవ్రతరంగా చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ కేవలం పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్నటువంటి దాడి కాదు. గత 4 దశాబ్దాలుగా చిరంజీవి అనే వ్యక్తి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరి సహాయ సహకారాలు లేకుండా సోలోగా అతను ఎదిగిన తర్వాత ఒక ముఖ్యమంత్రి కొడుకులు వచ్చారు, అలాగే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కొడుకులు వచ్చారు, నిర్మాతల కొడుకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా కేవలం ఆ చిరంజీవి అనే వ్యక్తిని భూస్థాపితం చేయాలని చెప్పేసి వచ్చారు. కానీ వీటన్నిటిని కూడా వీటి ఏమి చేయలేరు నన్ను అని చెప్పేసి కేవలం కృషితో, కేవలం తనకున్న టాలెంట్తో అతను ఎదగటమే కాకుండా ఇవాళ మెగా ఫ్యామిలీ అనే ఒక పెద్ద మహావృక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకుంటే 1990లో ప్రకృతి విలయతాండం చేస్తున్నప్పుడు ఇందులో జగదాకి వీడియో తెలుస్తున్నది ఇటువంటి రికార్డు సృష్టించింది, ఇండస్ట్రీ రికార్డుగా మిగిలిపోయింది మనకు తెలిసిన విషయం. అదేవిధంగా అత్తారింటికి దారి అది రిలీజ్కి ముందు సగం మూవీ రిలీజ్ అయిపోయింది. కావాలని చెప్పేసి సగం మూవీని వదిలేశారు, ఇంటర్వల్ వరకు వదిలేశారు. విడుదలైన తర్వాత ఇటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసింది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రికార్డ్స్ సృష్టించడం అనేది, రికార్డ్స్ తిరగరాటం అనేది ఒక మెగా ఫ్యామిలీకి మాత్రమే జరుగుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితం వాల్తేరు వీరయ్య చిరంజీవి సినిమా రిలీజ్ అప్పుడు వేరే హీరో సినిమాని పోటీకి తీసుకొచ్చి ఒకటే నిర్మాత సినిమాలు రెండు కూడా కావాలని చెప్పేసి కొట్టుబడి తీసుకొచ్చినా కూడా మరి చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ఎటువంటి రికార్డు, ఎటువంటి సంచలనాలు సృష్టించింది అనేది, దానికి పోటీకి వచ్చిన సినిమా ఏ స్థాయిలో వెళ్ళిపోయింది అనేది మనందరం కూడా తెలుసు. అందుకని చెప్పేసి మేమందరూ సినిమాలు ఆడాలని చెప్పేసి కోరుకుంటాం. చిరంజీవి గారు ఒకటే చెప్తారు, సినిమా పరిశ్రమ నిలబడాలి, సినిమాలో కళాకారులు సినిమాల కుటుంబం 24 క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగుండాలి, కొత్త వాళ్ళు రావాలని చెప్పేసి ఎప్పుడు బహిరంగంగా చెప్తుంటారు. ఆయన అందరినీ కూడా ఆదరిస్తూ ఉండదు, అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మీద ఏదో చేద్దాం అనుకుంటే మన వారు చెప్పినట్టుగా ఆకాశం మీద ఉమ్మేసినట్లే. మరి వాళ్ళు చేసిన ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మెగా ఫ్యామిలీ వెంటనే కూడా బేక్ వాళ్ళ ఎవరినో బ్యాక్ బోన్ చూసుకోనో లేకపోతే బతిమాలకోనో బామలకు సినిమాలు అడుచుకోవాల్సిన తీరస్థితిలోకి అయితే మెగా కుటుంబ సభ్యులు లేరు. వారు నమ్ముకుంది డైరెక్టర్ని నమ్ముకుంటారు. డైరెక్టర్కి తగ్గ వాళ్ళ ఇన్పుట్, వాళ్ళకి ఏ ఇన్పుట్ కావాలో వాళ్ళకి ఇస్తారు, దానికి తగ్గట్టుగా చూసుకుంటారు. పిక్చర్ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతుంది, హిట్ అయితే హిట్ అవుతుంది. నిర్మాహమాటంగా చెప్పగలిగే స్థాయి కెపాసిటీ మెగా ఫ్యామిలీకే ఉంది. ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఒక మెగా ఫ్యామిలీ మీద ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే భద్రామ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే వాళ్ళని తక్కువ స్థాయిలో చూపించాలి, వాళ్ళని తొక్కేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఈ కలియుగంలో వారు కూడా వాళ్ళకి అది కుదే పని కాదు. వాళ్ళు ఇవన్నీ కూడా మానుకొని ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని చెప్పేసి అందరూ కలుపుకొని వెళ్తే బాగుంటుంది. రేపొద్దున మీ సినిమాలు కూడా ₹4 వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ గ్రాఫిక్స్ వీళ్ళందరూ వచ్చి బాగా చేసేస్తారు అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. 10 నిమిషాల గ్రాఫిక్స్ మీరు వదిలేయండి. అక్కడ కాన్సెప్ట్ హిందూ మతం ఏ రకంగా మనం అభివృద్ధిలోకి తీసుకోవాలి, ఏ రకంగా మనం పాటించాలి హిందూ సాంప్రదాయాలు అనే విషయాన్ని, ఇంపార్టెంట్ విషయాల్ని మీరు పక్కన పెట్టి గ్రాఫిక్స్ బాగాలేదు అవి బాగాలేదు అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ప్రతి డైలాగులో కావచ్చు, ప్రతి సన్నివేశంలో కావచ్చు హిందూ సంప్రదాయంలో ఉన్న
ప్రాముఖ్యతని వివరించారు. అందు గురించి చెప్తున్నాము. ఇటువంటి తప్పుడు ప్రచారాలు, ఈ గ్రాఫిక్స్ విషయాలు మర్చిపోండి. ప్రత్యేకంగా దెబ్బతీయాలనుకుంటారు, ఏమీ జరగదండి. చూస్తూ ఉండండి. ఈ సినిమా స్లో పాయిజన్ లాగా, ఇప్పటికే హిట్ టాక్ ఉంది, స్లో పాయిజన్ లాగా అద్భుతమైన విజయం దిశగా సాగిపోతుంది. భవిష్యత్తులో మీరు ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలనుకున్నా సరే అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని మీరెవ్వరు ఆపలేరు. హరిహర వీరవన్ను మీద సోషల్ మీడియాలో సామాజికంగా దాడులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని కొంతమంది మీడియా ద్వారా చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా తిప్పికొట్టగలరు? నమస్కారం అండి. నా పేరు ఈశ్వరు పౌర్మామిళ్ళ. నేను సీనియర్ జర్నలిస్ట్ని. రాయలసీన అనే మాసపత్రిక నడుపుతున్నాను. నేను 12 సంవత్సరాల చరిత్ర మీద కూడా రీసెర్చ్ చేశాను. హరిహర వీరమల్లు సినిమాలాగా చూడటానికి కూడా నేను ఇష్టపడను. అది ఒక చరిత్రలో ఏం జరిగింది, నిజమైన చరిత్రని బయట పెట్టడానికి ఎంతో ధైర్య సాహసాలతో ఏఎం రత్నం గారు, నెక్స్ట్ కళ్యాణి గారు ఒప్పుకోవటం చాలా సంతోషకరమైన విషయం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పవన్ కళ్యాణ్ యొక్క బెల్ట్ మొలపట్టి మీద గరుడ, ఆ గరుడ అన్నది మా జాతి యొక్క జాతీయ పతాకం. కొన్ని యుగాల నుంచి వాడారు అది. ఆ గరుడి యొక్క విశిష్టత ఈరోజు చూస్తే ఆనంద బాష్పాలు రాలుతున్నాయి మాకు. ఏఎం రత్నం గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆ ఒక్క పాయింట్ మీదే పాదాభివందనాలు చేస్తున్నాము. సినిమాలాగా చూడాలి, అంతేగాని దాడి అన్నది చాలా తప్పని మా అభిప్రాయం. అలా దాడులు చేయాలనుకుంటే కనీసం ఉపయోగం లేనిది మా యొక్క శ్వాసలో కొట్టుకుపోతారు ఈ అబండాలు వేసేవాళ్ళు. కనుక దయచేసి సినిమాగా చూడండి. చూడటం ఇష్టం లేకపోతే కామ్గా ఉండండి. మేమంటూ ఎదురు దాడి చేయటం మొదలెడితే మీ జాతి చరిత్రని నడి రోడ్డు మీద నిలబెట్టామంటే బట్టలు కూడా లేకుండా తిరగాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఘన చరిత్ర కలిగిన మమ్మల్ని మీరు విమర్శించడం కరెక్ట్ కాదు. మేము ఇప్పటికీ మా కులంలో పుట్టిన ఆణిముత్యంగా చూస్తాం పవన్ కళ్యాణ్ని. మేము కులం నాయకుడికి ఎప్పుడు చూడమైంది. ఈ రోజున భారతదేశంలో మనం చెప్పుకోదగ్గ నాయకులకి ప్రతి ఒక్కళ్ళకి కులం ఉంటుంది అని చెప్పి కేవలం పవన్ కళ్యాణ్ గారికి కులం అన్న ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఆకాశం మీద ఉమ్మేసినట్టు. అది గుర్తుంచుకుంటారని మనం చేస్తాం. చారిత్రాత్మకమైన సినిమా తీయడానికి, దాంట్లో యాక్ట్ చేయడానికి ధైర్య సాహసాలతో ఒప్పుకున్న పవన్ కళ్యాణ్, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ సినిమా మనం కులం పరంగా కానీ ఇంకో రకంగా కానీ చూడకూడదని మన చరిత్రని మనకు తిరిగి తెలియజేస్తున్నారు. ఈ తెలియని చరిత్రని మనం తెలుసుకోవడానికి ఉత్సాహపడాలి. పార్టీలు ఉంటాయో లేవో తెలియదండి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చేసి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడుందో చూశారు ఏంటి, ఏ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడుందో చూశారు. కానీ మన చరిత్రను మనం తెలుసుకోవాలి. చరిత్రను తిరగ రాయడానికి, తప్పు రాయడానికి వీలు కుదరదు. అలాంటి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ధైర్యం ఉండాలి, ముందు తీయడానికి ధైర్యం ఉండాలి. దాన్ని మన చరిత్రను తెలుసుకోండి, మన గొప్పదాన్ని తెలుసుకోండి. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బతీద్దాం, ఇంకో రకంగా దెబ్బతీద్దాం అని మీరు చేసే ప్రయత్నాలు ఉడతూపులకి చింతకాయలు రాని ఉంటారు చూసారా, ఏమీ జరగదు అందులో. కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకోండి. ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ప్రోత్సహించండి. మనకి యాక్ట్ చేసిన హీరోలకి మనం గౌరవించాలి. మన చరిత్రను మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి పిచ్చి ఆలోచనలు ఇంకో రకంగా ఇంకా చూడబాకండి. మన చరిత్రను మనం తెలుసుకుంటేనే మనం నిలబడతాం. మన చరిత్ర, మన హిందూ ధర్మాన్ని మనం తెలుసుకుని దాన్ని ఫాలో అయితేనే మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటూ నేర్చుకుంటాం. జై పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సక్సెస్ చేసినటువంటి ఆంధ్ర ప్రజానీకానికి మా జేఏసీ తరఫున, కాపు జేఏసీ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇంత పెద్ద హిట్ అయినా కూడా మరి దీన్ని ఎక్కువ నెగిటివ్ స్క్రోలింగ్ చేసేవాళ్ళు ఆలోచించాలి. మన తెలుగు హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఈ హరిహర వీరమల్లు ఎంటైరు దేశంలో నార్త్ సైడ్ ఎంత ఒకే మాట మీద ఎంత పాజిటివ్ వెర్షన్ వచ్చింది. ఆయన పుట్టి పెరిగిన ఆయన స్టేట్లో దాంట్లో నెగిటివ్ వెర్షన్ తీసుకొస్తున్నారు. ఇట్లాంటి మంచి సబ్జెక్ట్ని మనందరం కూడా ఎంకరేజ్ చేయాలి. దీన్ని మేమందరం కూడా ఈ నెగిటివ్ వెర్షన్ని మేమందరం కూడా మా యొక్క జేఏసీ తరఫున
ఖండిస్తున్నాం. సినిమా మీరు చూసారా? ఆ? సినిమా చూసారు, ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా వచ్చింది. సెకండ్ హాఫ్ ఆయన కోరియోగ్రాఫ్ చేసినటువంటి ఇది చాలా హైలైట్గా నిలిచింది. ఫస్ట్ బిఫోర్ నోన్ వరకు కొంచెం మిశ్రమ టాక్ వచ్చింది. స్వయంగా నేను కూడా చూశాను. ఆఫ్టర్నూన్ నుంచి బ్లాక్ బస్టర్ అయింది. సేవా టైప్లో ఇండియా వైడ్ ఒక సంచలనం తీసుకొచ్చింది. ఇది సామాజిక పరంగా కూడా హిస్టారికల్గా కూడా ఈ రోజున చాలా బాగుంది. దీని నుంచి కూడా మన సమాజం చాలా నేర్చుకోవాలి. సబ్జెక్ట్గా మంచి అవుట్పుట్ ఏమంటారు దాన్ని, అది కూడా ఒక మోరల్ కూడా దీని ద్వారా ఒక సందేశాత్మకత చిత్రం బాగుంది. అందరూ కూడా దీనికి చూడాలి అని చెప్పేసి మేము మా దేశ తరఫున కోరుకుంటున్నాం. ఎవరైతే వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ బ్యాన్ హరిహర వీరమల్లు అంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు ప్రస్తుత ఈ సమాజంలో భారతదేశంలో ఈ హిందూ సమాజంలో నివసించాలని లేకపోతే మీ దారి మీరు చూసుకోండి, వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి, అక్కడ బతకండి. కానీ భారతదేశం అంటేనే హిందూ సాంప్రదాయానికి ఇంపార్టెంట్ అయిన విషయం. ప్రపంచం మొత్తంలో హిందూ సాంప్రదాయం పరిడివెల్లుతున్న ఏకైక దేశం భారతదేశం. ఆ దేశంలో మేము ఎలో చేయబట్టి, అంటే మా పూర్వీకులు కావచ్చు అందరూ మేము రమ్మని అడగబట్టి మీరు వచ్చి ఇక్కడ నివసించడానికి మేము లౌకికత్వం పాటించాం కాబట్టి మీరు ఈ రోజున ఇక్కడ మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే హక్కు ఉంది కదా అని చెప్పి నోటికి ఏదన్నా మాట్లాడితే మాత్రం దానికి తగిన పర్యవసానాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము అందరినీ గౌరవిస్తాం. సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. హిందుత్వాన్ని ఎంత హృదయంగా చూపించారు, ఎంత ఇంపార్టెన్స్ అంటే దాని ప్రత్యేకతని ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎందుకు ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని ఆయన చెప్పడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. క్రిష్ గారు కానీ, ఏఎం రత్నం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జ్యోతికృష్ణ గారు కానీ చాలా అద్భుతంగా తీసుకుని వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, క్రిష్ గారు అయితే బాగా తీసేవాళ్ళు, అంటే క్రిష్ గారు సూచనల మేరకే నడిచింది. వేరే ఆయనకి ఎడిషనల్ వర్క్లు ఉండబట్టి ఆయన మధ్యలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా డిలే అవుతుంది కాబట్టి ఆ ప్రాజెక్టుల మీద వెళ్ళడం జరిగింది. కానీ ఆయన సూచనలు పాటిస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మార్పులు చేర్పులు చేయాలని చేసుకుంటూ జ్యోతికృష్ణ గారు చాలా చక్కగా తీశారు. ఒకటే చూడండి, మీరు సినిమా చూడండి. ప్రజలందరికీ ఏంటంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి అలవాటు పడిపోయినారు. వీళ్ళు మన సంప్రదాయాలు ఏంటి, హిందూ సంప్రదాయాలు ఏంటి, మనం ఏ రకంగా బతకాలి, మంచిగా ఏ రకంగా బతకాలి, 10 మందికి మంచి ఏ రకంగా చేయాలి, మన సంపదని మన వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాల్ని చెప్పే పద్ధతి ఇటువంటి రాజరిక టైపు సినిమాలు జనాలకి ఎక్కువ. కానీ మీరు ఒకసారి సినిమా చూడండి, మీరు మంచిగా ఆలోచనతో బయటకు వస్తారు మీరు. అంతేగాని ఈ నెగిటివ్ కామెంట్లు, నెగిటివ్ పబ్లిసిటీలు, బ్యాన్ హరిహర వీరమల్లు లాంటివి మీరు నమ్మకండి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అటువంటి వ్యతిరేక ప్రచారం చేసే వాళ్ళందరికీ ఒకటే, మీ సినిమాలు భవిష్యత్తులో ఆడాలి అనుకుంటే వెంటనే ఈ చర్యలు ఆపుకోండి. లేని పక్షంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా విజయం సాధించారు, సినీ పరంగా విజయం సాధించారు. ఆయన ఉన్న పరిధిలోనే టైం స్పెండ్ చేసి సినిమాలు యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలు చూసి తట్టుకోలేక కడుపొబ్బరంతో ఏదో రకంగా చేయాలి ఆయన ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. మీ అందరికీ నేను మరోసారి హెచ్చరిక చేస్తున్నాను, మానుకోండి. లేకుంటే మాత్రం తగిన పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి అభిమాని, సినీ అభిమాని ప్రతి ఒక్కరూ కూడా మీ చర్యల్ని అవహేళన చేస్తున్నారు, మీరు చేసే పద్ధతుల్ని వ్యతిరేకిస్తున్నారు. వారందరూ కూడా ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా మీ చర్యల్ని వ్యతిరేకిస్తున్నారు. దయచేసి వెంటనే ఆపమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.